తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు అసెంబ్లీ వేదికగా ఇప్పటికే పాస్ అయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ప్రధానంగా 42% రిజర్వేషన్లను ఇటు లోకల్ బాడీస్లో అలాగే విద్యా ఉపాధి అవకాశాలలో కూడా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే బిల్లును అయితే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఇక బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేతిలోకి అయితే ఈ బిల్లు అయితే వెళ్ళినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు తాడూరు శ్రీనివాస్ ప్రజాపతి ఉన్నారు. అన్న, ఏంటి అసలు బీసీ బిల్లు విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విషయంలో మీరు ఎలా ఉన్నారు? సంతృప్తిగానే ఉన్నారా? ఎప్పుడు కూడా కేంద్రం పార్లమెంట్లో బిల్లులు చేస్తుంది, పార్లమెంట్లో బిల్లులు చేస్తుంది, రాజ్యసభలో చేస్తుంది, ప్రెసిడెంట్ అసెంట్తో వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్ట్ చేసింది. యాక్ట్ని ఎవరు అమలుపరచాలి? మీరు టెక్నికల్గా చూడండి ఎంత ఫుల్ చేస్తారు టర్మినాలజీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా. ఈరోజు 42% రిజర్వేషను మేము ముఖ్యమంత్రి గారిని ఓకే ఎస్ పార్టీలకు అతీతంగా మేము కలిసినాం, రీసర్వే అడిగినాం, చేసినారు. ఆ తర్వాత దీన్ని నేను యాక్ట్ చేస్తాను అంటే యాక్ట్ మాకు ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్ ఇవి సెపరేట్ బిల్లులు పెట్టమన్నాం. అంతవరకు కూడా ఆయన చేసినారు. అది రాహుల్ గాంధీ డైరెక్షన్ ఉన్నందుకు ఒత్తిడితో చేసిండా లేదా ఇక్కడ డెమోక్రాటిక్గా ముఖ్యమంత్రి గారు మా పోరాటాలని ఓబీసీ సంఘాలు కానీ మేము కానీ చేసిన పోరాటానికి వాళ్ళు చేసి ముఖ్యమంత్రి గారు చేసినారా? ఓకే, అంతవరకు ఏది ముఖ్యమంత్రిగా. బట్ పార్టీ లైన్ అనేది ఇక్కడ మళ్ళీ క్లియర్గా ఎంటర్ అయిపోయింది. కేంద్రాన్ని దోషిగా చూపించాలి, బీజేపీ పార్టీని దోషిగా చూపించాలి. నేను రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నా, 60 ఏళ్ళు మాత్రం మేము పరిపాలనలో ఉన్నప్పుడు ఇది చేసి ఉంటే ఇవాళ ఈ రాజ్యాంగం ప్రకారం ఈ కులగణన చేయాలని అడగాల్సిన పరిస్థితి రాకపోవు కదా. ఆ రోజే కనుక చేసి ఉంటే మీరు అంటే చెయ్యని వాళ్ళు ఓడిపోయినప్పుడు పదవుల మీద లేనప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడతారు, ఇటువంటి వర్గాలని ఆకట్టుకుంటారు. ఇటువంటి వర్గాలను ఆకట్టుకొని పదవిలోకి రావడం, మళ్ళీ ఏదో ఒక సాకు దూసి ఆపేయడం. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్ని బిల్లులు వెనకకు తీసుకోలేదు. ఆనాడు చిదంబరం గారే కదా, మొన్ననే జరిగినటువంటిది ఇంకా మర్చిపోలేదు కదా. సో నేను అక్కడ దాకా కూడా పోతలేదు. నెహ్రూ కాలం నాటి కాలేర్కర్ కమిషన్ ఏమైంది, ఇందిరాగాంధీ గారు ఏమైంది, రాజీవ్ గాంధీ గారు ఈడియట్స్ అని బీసీలను సంబోధించడం, ఏ రకంగా లేఖలు ముఖ్యమంత్రికి రాసినారు ఆనాడు ప్రధానమంత్రి, ఇవన్నీ కూడా నేను మాట్లాడట్లేదు. తాజాగా ఉన్నటువంటి మనకు 2009-10 సంవత్సరంలో ఏదైతే కులగణన మొత్తం సామాజికంగా ఎస్సీ, బీసీ, సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని నేను సెన్సస్ చేస్తామని చేసినటువంటి సర్వేని బయటపెట్టే టైంలో ఎవరు అడ్డుకున్నారు? చిదంబరం గారే కదా. ఆ రోజు మా రాజ్నాథ్ సింగ్ గారు డిమాండ్ చేశారు కదా. మరి ఆ రోజు నువ్వు చేసి ఉంటే అయ్యేపోయేది కదా. అంటే రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, తెలంగాణ నుంచిలే ప్రారంభమైంది, ఇది రోల్ మోడల్గా తెలంగాణనే తీసుకుంటాము, భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ రోల్ మోడల్ చూపిస్తాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది కేంద్రం చేతిలో పెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నా, రోల్ మోడల్గా చేసి రోల్ చేయడం కాదు బంతిని. ఓకే, నేనేమంటున్నా అంటే ఇది యాక్ట్ నువ్వు చేసింది అసెంబ్లీలో. దయచేసి ఇక్కడ ఒక తీర్మానం చేసి పంపలేను. ఇక్కడ ప్రజల యొక్క కోరికను, అసెంబ్లీ యొక్క కోరికను కోరి మీరు కూడా చేయండి అని చెప్పడం పంపడం కాదు. ఇది అసెంబ్లీలో జరిగినటువంటి ఒక చట్టం. ఎక్కడ అమలు పరచాలి? రాష్ట్ర అసెంబ్లీలో జరిగినాయి, రాష్ట్రంలో అమలు పరచాలి. దాన్ని నువ్వు అమలు పరిచి ఇప్పుడు నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే కామారెడ్డి డిక్లరేషన్ 42% అన్నావు, ఓహో నేను సర్వే చేసినా అని చెప్పుకుంటున్నావు, నేను 42% చట్టం చేసిన అంటున్నావు. ఆ చట్టాన్ని నువ్వు అమలు పరచు. ఏమంటావు? ఆ న్యాయస్థానాలలో వీగిపోతుంది పార్లమెంట్లో చేయకపోతే. నువ్వు న్యాయస్థానంలో పోనీయండి. ఈరోజు నువ్వు చిత్తశుద్ధి కనుక ఉంటే పెద్ద పెద్ద లాయర్లని డబ్బులు ఇచ్చి ప్రభుత్వం తరఫున తీసుకురా, ఢిల్లీకి వెళ్ళి మేము సూచిస్తాం ఏ న్యాయ కోవిదుడు కాన్స్టిట్యూషనల్గా ఆర్గ్యుమెంట్ చేయాలో. ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఇచ్చిన తర్వాత మోడీ గారు సునాయాసం చేశారు. ఇవాళ మిగతా పక్షాలకు రిజర్వేషన్స్ ఈజీగా వస్తాయి, ఎందుకంటే క్యాప్ తీసేసినట్టే. నీకు 50% సీలింగ్, ఈడబ్ల్యూఎస్కి 10% ఇచ్చిన తర్వాత మూత పోయింది కదా. మూత పోయినాక ఇక నిన్నెవడు ఆపుతాడు? ఒకవేళ ఎవరన్నా ఇక్కడ కోర్టుకు పోతారన్నా వాళ్ళు కోర్టుకు పోయినా వీగిపోవు, పోయినా మేము ఇంప్లీడ్ అవుతాం. బీహార్లో అలాంటి పరిస్థితి వచ్చింది. బీహార్ చూపిస్తా ఉన్నారు ఏమంటున్నా, అక్కడ ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇక్కడ కేసీఆర్ చేసిండు కదా, తమిళనాడులో చేయలేదు. ఈడబ్ల్యూ రాష్ట్రాలు చేసుకోవచ్చు, మేము ఒక ఒపీనియన్తో చేసినామని కేంద్రం చెప్పింది, మన రాజ్యాంగం చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రాల వారీగా మీ సామాజిక వాళ్ళ సంఖ్యకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని ఒక పక్క ఆ తీర్పులలోనే ఉన్నది. వీళ్ళు ఏదైతే సీలింగ్ అంటున్నారో ఆ తీర్పులనే ఉన్నది. నేను న్యాయవాదిగా, అడ్వకేట్గా చెప్తా ఉన్నా. మీకు చాత కాకపోతే మేము సూచిస్తాం, గవర్నమెంట్ డబ్బులతో పెద్ద అడ్వకేట్ని తీసుకురా, మేము కూడా ఎంప్లాయ్ అవుతాం. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం మేము 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఇస్తాము, మిగిలినటువంటి పార్టీలు ఇస్తాయి అనేటువంటి సవాల్ కూడా చేస్తా ఉంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ అసెంబ్లీలో చేసినటువంటి యాక్ట్ని ఈ రాష్ట్రంలో సునాయాసంగా నువ్వు అమలు పరచవచ్చు, నీకు చిత్తశుద్ధి ఉంటే. ఏకన్నా ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, దీంట్లో కానీ నువ్వు అమలు పరచవచ్చు. ఆ తర్వాత కేంద్రం దేశవ్యాప్తంగా చేయాల్సి వచ్చినప్పుడు చట్టాన్ని కేంద్రం వాటిని చూసుకుంటుంది.
ఉంటుంది. ఏ రాష్ట్రాల పరిధులు ఆ రాష్ట్రాలకి నిర్ణయించబడినాయి. నువ్వు చెయ్యి, ఇక్కడ కోర్టుకు ఎవరన్నా పోతే మేము వాళ్ళని బతలాడుకుంటామా, లేకపోతే కేసులు కొట్లాడతామా, మేము కూడా నీకు సహకరిస్తామా, అప్పుడు నీ వెనకాల మేము నిలబడతాం, గవర్నమెంట్ తరఫున పోరాడదాం. మేము ఈ సీలింగ్ ఎట్లా తొలిపోయింది, ఏం తొలిపోయింది, న్యాయస్థానాలలో మీకు పర్సనల్గా మమ్మల్ని విలువండి చెప్తాం, ఎట్లా అమలు పరచాలి, ఈ రాష్ట్రంలోనే అమలు పరచవచ్చు అని. దీన్ని జటిలం చేయొద్దని చెప్తా ఉన్నా. అనవసరంగా ఏదో మన తెలుగును వాళ్ళు ఆడియడం ఏం మాట్లాడినా కానీ న్యాయ కోవిధులం మేము చెప్తా ఉన్నాం. దీన్ని ఇక్కడ రాష్ట్రం సునాయాసంగా అమలు పరచవచ్చు. కేంద్రం కూడా రాబోయే కాలంలో చేస్తానంటుంది, వెనకకేం పోవట్లేదు. ఇక మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లెజిస్లేచర్ ఉంది, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కేసీఆర్ గారు చేసినారు, తర్వాత వీరు అమలు పరుస్తూ ఉన్నారు. 10% అంటే ఒకవేళ క్యాబినెట్లో ఎంతమంది ఉండాలండి? ఒక్క సీటు. ఒక్కటి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా ఈడబ్ల్యూఎస్కి వెళ్ళి, మరి మిగతా మంత్రిమండలి అంతా ఎవరు ఉండాలి? ఎస్సీ ఎస్టీ బీసీలు కదా. ఫస్ట్ నీకు చిత్తశుద్ధి, మోరల్గా, నైతికంగా నువ్వు హార్ట్ఫుల్గా ఇది రిజర్వేషన్ కాగితంలో వస్తేనే చేస్తావా? నువ్వు చేయదలుచుకుంటే మీ రాహుల్ గాంధీ గారు ఆదేశిస్తాడు, నువ్వు వీడు అమలు పరచు, నీ క్యాబినెట్లో చేసేసి. మేము చేసినాం కదా, ప్రధానమంత్రిని చేసినాం, క్యాబినెట్లో చేసినాం, ఓకే, 2 అయిపోయినాయి కదా. ఆ రకంగా వస్తే రిజర్వేషన్లే అడగం కదా మేము. ఇలా మేమే ముఖ్యమంత్రులం అవుతుంటే, మేమే మంత్రిమండలిలో మా జనాభాకు అనుగుణంగా ఉన్నాక మేము ఈ పోరాటాలు చేస్తామా? అవసరం లేదు, మీరు చేస్తారు అప్పుడు రోడ్ల మీదకి పోయి. సో ఈ సన్నివేశం రావాలని బీజేపీ కోరుకుంటుంది. అందుకే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించింది, అనేక రాష్ట్రాల్లో చేస్తుంది, కేంద్రంలో ప్రధానమంత్రి, దేశ క్యాబినెట్లో కూడా 27 మందిని మేము క్యాబినెట్ మినిస్టర్లను చేసినాం, ఉపరాష్ట్రపతిని చేసినాం. రాబోయే కాలంలో ఇప్పుడు ఏమైపోయిందంటే దేశంలో ఓసీలే లేదా ఫార్వర్డ్ క్యాస్ట్లే ఇవాళ మాకు ఈ మంత్రిమండలిలో స్థానం కావాలి, మేము ప్రధానమంత్రి కావాలని పోరాటం చేయాల్సిన పరిస్థితులు. అది బీజేపీ, దట్ ఈస్ బీజేపీ. రెండోది, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓబీసీ మూమెంట్లో పాయలుగా ఎన్నైనా ఉండొచ్చు, కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నారు. అప్పుడే ఒక పార్టీ, రాజకీయ పార్టీలు ఇక్కడ ఒక 3 ఉన్నాయండి. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. నేషనల్ పార్టీలో ఓకే, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుని చేసింది అంటే పార్టీ ప్రెసిడెంట్ కాగలిగినాడు. బీజేపీ ముందుకెళ్ళి మేము రేపు ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాం, ప్రధానమంత్రి కాగలిగినాడు, 27 మంది మంత్రులను పెట్టగలిగినాం, రేపు ముఖ్యమంత్రి కూడా చేస్తామంటున్నాం. దీంట్లో సాధ్యం ఉంది. రేపు ఓబీసీ పార్టీ ప్రెసిడెంట్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. కానీ జీవితకాలం పాటు మేము ఎన్నటికీ బీఆర్ఎస్ని నమ్ముకుంటే మేము ముఖ్యమంత్రి కాగలుగుతామా? పార్టీ అధ్యక్షుడు కాగలుగుతామా? కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలుగుతామా? కాము కదా. అసెంబ్లీలో మేమే లీడింగ్గా మాట్లాడగలుగుతామా? ఎక్కువ సమయం ఆయన అల్లుడో కొడుకో కూతురో కదా మండలిలో. మరి అటువంటి పార్టీని మొత్తం ఈడ ఓబీసీ సమాజం బహిష్కరిస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు కొత్త కుట్రలకు తెరలేపినారు. వాళ్ళే ఒక కొత్త బీసీ ఉద్యమాన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీస్తున్నట్టుగా వాళ్ళ పార్టీ కేటీఆర్ గారేమో అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఏమో వాకౌట్ చేస్తాడు. తన చెల్లెలేమో నేను ఓబీసీల ఛాంపియన్ అని యూపీఎఫ్ పెట్టి యునైటెడ్ పూలే ఫ్రంట్ పెట్టేమో ఆమె బీసీలకు నేను చేస్తున్నాను తిరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ విధానము కూతురుతోని ఒక బాట, కేటీఆర్ గారు ఒక బాట. మరి ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ పార్టీ కుట్రలకు ఎవ్వరు కూడా బలి కావద్దని చెప్పి మా ఓబీసీ సమాజాన్ని కోరుతా ఉన్నా. రెండోది ఏంటంటే నేను ఇంకా ముందుకెళ్ళి చెప్తా ఉన్నాను, అసలు ఈ రాష్ట్రంలో ఒక గుంటనక్క రాజకీయాల దురంధరుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ ఓబీసీల పట్ల ఉసిగొల్పాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అస్థిరపరచాలి అని చెప్పి కొన్ని కుట్రలకు కూడా తెరలేపుతున్నాడు. మా దాంట్లోనే కొన్ని సమూహాలని కొనుక్కోవడమో, బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేయడమో, ఏదైనా ఫీడింగ్ ఇచ్చైనా ఈ ఉద్యమాన్ని లేపాలి. ఇక ఆయనకు తెలంగాణ ఉద్యమం అయిపోయి ఆ ఓట్లన్నీ తీసుకొని 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిరు. ఇప్పుడు ఓబీసీలో ఉద్యమం చేస్తుంది. దీన్ని ఎట్లా డైవర్ట్ చేసుకోవాలి నేను బీసీ ఎస్సీ ఎస్టీలని? గతంలో దళిత ముఖ్యమంత్రి అంటే చేయలేకపోతే, కానీ ఇప్పుడు అది ఎవరు నమ్మరు. దళితుల గురించి ఏం మాట్లాడినా దళితులు నమ్మేటట్టు లేరు. ఎస్టీల రిజర్వేషన్ బిల్ ఏమో కంబైన్డ్ ముస్లిం మైనారిటీస్తో పెట్టి పంపి దాన్ని వీగిపోయేటట్టు చేసినారు. ఎస్టీలు నమ్మేటట్టు లేరు. ఆ 3 ఎకరాల భూమి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇలా ఓబీసీల ఉద్యమం లేస్తుంది. ఇది 60%. దీన్ని ఎట్లన్నా చేసి ఓట్ల రూపంలో నా డబ్బాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసేటటువంటి కుట్రల రూపంలో మా ఉద్యమాన్ని వాళ్ళు హైజాక్ చేసే ప్రయత్నం చేస్తాం. ఉవ్వెత్తున లేస్తూ ఉంది కాబట్టి ఆ కుట్రల్ని కూడా ఛేదించుకుంటూ ఇలా మేము అందరం కలిసికట్టుగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున రాబోయే కాలంలో తీస్తూ ఉన్నాం. దీనికి అయితే నేషనల్ పార్టీల మద్దతు అవసరం. ఓబీసీలకు ఏమన్నా పొరగబెట్టాలన్నా, ఏమన్నా చట్టాలు రావాలన్నా, ఈరోజు రిజర్వేషన్స్ రావాలన్నా ఈ 2 జాతీయ పార్టీలతో అవుతుంది, కానీ ఒక ప్రాంతీయ పార్టీతో ఉండదు. ఎందుకంటే మీరు ఇంతకుముందు డిస్కషన్లో అడిగినారు కాబట్టి నేను ఈ మాట చెప్తా ఉన్నాను.